మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తెనాలకు చెందినటువంటి ముగ్గురు మహిళలు తమకు అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తులు తిరిగి బాకీ చెల్లించాల్సి వస్తుందని చెప్పి తినే ఆహారంలో తాగే నీళ్లలో సైనైడ్ కలిపి హత్యలు చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం మనం తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో ఉన్నాం. ఈ కాలనీకి చెందినటువంటి నలుగురిని మొత్తం కూడా వాళ్ళు కేవలం అప్పు తీసుకొని అప్పు తిరిగి చెల్లించమని అడిగితే చెల్లించలేకపోగా పథకం ప్రకారం వాళ్ళు తాగేటువంటి నీళ్లలో ఈ కూల్ డ్రింక్స్లో అలాగనే తినేటువంటి ఆహారంలో సైనైడ్ కలిపి హత్య చేయడం జరిగింది. అలాగే నాగూర్బి అనే మహిళను నాగమ్మ అనే మహిళలు వాళ్ళిద్దరూ కూడా డబ్బులు ఇచ్చారు, అప్పు ఇచ్చారు. సో తిరిగి అప్పు అడిగిన సమయంలో అప్పు చెల్లించలేకపోగా తర్వాత ఇస్తామని చెప్పకుండా వాళ్ళని నమ్మకంగా రప్పించి సైనైడ్ కలిపి హత్య చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడతో ఆగలేదు. ఏదైతే బాకీ తీసుకోవటము తిరిగి చెల్లించమని అడిగిన వాళ్ళని హత్య చేయటమే కాదు, హత్యలకు సంబంధించి కిరాయి హత్యలకు సంబంధించి డీల్స్ కూడా మాట్లాడుకునే రేంజ్కి ఈ ముగ్గురు మహిళలు ఎదిగారు. సో అలాగనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఎడ్లలింగయ్య కాలనీలో ఉంటున్నటువంటి ఇల్లు ఈ కాలనీకి చెందినటువంటి మోషే అనే వ్యక్తికి చెందినటువంటిది. సో మోషే కూడా వీళ్ళ చేతిలో వీళ్ళ దారుణానికి బలైనటువంటి వ్యక్తే. సో మోషేని కూడా తాగేటువంటి మద్యంలో సైనైడ్ కలిపి అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే సైనైడ్ కలిపిన మద్యం తాగటం వల్లే తన తండ్రి చనిపోయారని ఇప్పుడు పోలీసు విచారణలో తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా వీళ్ళు ఇంత దారుణానికి పాల్పడ్డారా అని కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. మోషే కొడుకున్నారు. చెప్పండి, అసలు మీ ఫాదర్కి రవణమ్మ, రజని, వెంకటేశ్వర్లకి ఏమన్నా విభేదాలు ఉన్నాయి? వాళ్ళు మీ ఫాదర్ని చంపాల్సిన అవసరం, ఎందుకంటే విభేదాలు ఏం లేకపోయినా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది వాళ్ళకి మాకు గొడవలైతే ఏం లేవు సార్. మా నాన్నగారు తాగి వెళ్తూ ఉంటారు, అరుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొట్టుగాడికి వెళ్ళి అక్కని బాగానే పలకరిస్తారు. ఏం జరిగిందో తెలియదు. ఒకరోజు మాత్రం కొట్టుగాడికి వెళ్తా ఏదో సిగరెట్ లెవెల్ అయ్యలేదని మా నాన్నగారు సిగరెట్ లెవెల్ అయ్యలేదని ఏదో అనేసరికి వాళ్ళు తిట్టారు. మా నాన్నగారు తిట్టుకున్నారు. అది మనసులో పెట్టుకొని డైలీ మా అమ్మగారు కొట్టుకెళ్తుంటే వాడు ఎంతకాలం భరిస్తావు, తాగి అరుచుకుంటూ వెళ్తాడు, ఇవన్నీ ఎందుకు, వాడిని చంపేసి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, దాంట్లో వచ్చేదంటే నాకు సగం ఇవ్వని ఆమెను బాగా ప్రోత్సహించి మా నాన్నగారిని హత్య చేయించారు. అంటే ఎలాగా, అంటే ఇప్పుడు మీ మదర్ని మోటివేట్ చేసిన తర్వాత ఎలాగా, అంటే సైనైడ్ కలిపి చంపారని పోలీసుల విచారణలో తెలిసింది. అంటే ఏ విధంగా? మా నాన్నగారు మద్యం అలవాటు ఉంది, బాగా మద్యం అలవాటు ఉంటే దాంట్లో థమ్స్అప్లో కలిపి ఇచ్చారని వాళ్ళు అన్నారు. కాకపోతే మా అమ్మగారు చెప్పిన విషయం ఏంటంటే, నేను తీసుకున్న మాట వాస్తవేను, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను, నాకు ఇవ్వడానికి ధైర్యం సరిపోలేదు, మా వారు మిడ్ నైట్ లేసి మందులో వాటర్ అనుకొని కలుపుకొని తాగి చనిపోయారు తెలిసింది. అంటే ఏదైతే మీకు సైనైడ్ ఇచ్చినటువంటి వాటర్ లిక్కర్ ఉందో ఆ సమయంలో రాత్రిపూట కూడా వాళ్ళు మీ ఇంటికి రావటం ఇలాగ ఏమైనా జరిగాయా? ఇచ్చిన తర్వాత రవణేనామా 4 సార్లు పలానా టైంకి వెళ్ళారని ఆమె ఒప్పుకుంది, చెప్పింది ఆమె. అంటే చనిపోయా లేదో చూద్దామని వెళ్ళారంట. ఈలోపు మార్నింగ్ వెళ్ళి మాకు ఫోన్ వస్తే మేము వెళ్ళి చూస్తే మా నాన్న చనిపోయి ఉన్నారు. నేను పొద్దున్నే తీసుకొస్తుంటే ఏమీ తెలియనట్టు అమాయకురాల్లాగా పరమశివునికి వచ్చింది. అమ్మ ఎట్లా జరిగింది ఏందని, ఎట్లా నైట్ తాగి చనిపోయాడని మేము అనుకున్నాం. మాకు తెలిసిన వార్త అది. కానీ మొన్న పోలీసు విచారణలో తెలియదంటే మా నాన్నగారిని హత్య చేశారు, సైనైడ్ ఇచ్చని తెలిసింది. అంటే మీకు ఇప్పుడు మీ ఫాదర్ని హత్య చేస్తే డబ్బులు వస్తాయని మీ మదర్ని మోటివేట్ చేశారు. సో అంటే ఆ డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు కూడా తీసుకోవడం జరిగిందా? మా నాన్నకి ఇన్సూరెన్స్ రాలేదు సార్, 53 years ఉన్నాయని రావని చెప్పారు సార్, అది జరిగింది. సో అప్పుడు మీ మదర్తో రవణమ్మ వాళ్ళ రజని వాళ్ళకి మళ్ళీ ఏమన్నా క్లాషెస్, అంటే డబ్బుల కోసం హత్య చేయించింది కదా, సో ఈ డబ్బుల గురించి మళ్ళీ ఏమన్నా గొడవలు జరిగాయా? గొడవలు ఏం జరగలేదు సార్. నన్ను అయితే 2-3 సార్లు మా అమ్మగారు ఫోన్ నెంబర్ ఇవ్వమన్నారు. దేనికన్నా మా అమ్మగారు 2000 కోట్ల చిల్లర బాకీ ఇవ్వాలంట. ఇవ్వాలైతే మా అమ్మకి చెప్పాను. మా అమ్మగారు ఇక్కడ గేదెల దగ్గర పని చేస్తుంటే వాళ్ళు 2 సార్లు 200 ఇస్తే 500 కూడా 1000 రూపాయలు కూడా ఇచ్చేసినారు సార్. అంతే ఇక మాకు తెలుసు. సో చెప్పమ్మా, ఇప్పుడు ఏదైతే రమణమ్మ కానీ రజని కానీ వెంకటేశ్వర, సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మోషేని ఇలాగ కేవలం ఏం పగేం లేదు, ఒక చిన్న వివాదం వస్తే ఇలాగ భార్యని ఎంకరేజ్ చేసి ఈ విధంగా చంపించారు. అంటే మీరు ఈ కాలనీలోనే ఉంటున్నారు, అంటే మీకేమనిపిస్తుంది? అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనిపించిందే మీకు ఎప్పుడన్నా? వాళ్ళ గురించి ఎప్పుడన్నా తేలింది? నేనైతే అక్కడ కొట్టుకాడికి వెళ్ళి స్ప్రైట్ తెచ్చుకుంటాను, అచ్చాలు తెచ్చుకుంటాను. మా ఇయ్యంకుడు ఎవరికి ద్రోహం చేయలేదండి. తాగుతాడే కానీ తన కష్టం తను చేసుకుంటాడు. ఇవాళ కష్టపడి ఎన్ని సంవత్సరాల నుంచి కాపురం చేసిన మా అయ్యపురాలకి ఎందుకు ప్రోత్సాహం చేసింది, ఎందుకు చంపాలనుకుంది, నా అల్లుడికి తండ్రి లేకుండా చేసింది, పిల్లలకు తాతను లేకుండా చేసింది. చాలా మంచివాడండి. తాగే మాట వాస్తవమే, తాగే ఎవరికి జోలికి పోడు. తను తాగుతాడు, తన భార్యనో తన పిల్లలనో తను కావాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటాడు.
వాగెత్తున్నారులే ఏదో అని వెళ్ళిపోతారు, కానీ ఒక్క మాట కాదండి. ఇలాంటోళ్ళు అసలు ఉండకూడదు. నాగురుబి ఏం పాపం చేసిందండి? ఆమె నాకు ఎంతో ఆదుకుందండి. నాగురుబి నా ముస్లిం సామా ఎన్ని కష్టాలు అంటే ఆదుకుని డబ్బులకి ఆంక చంపారా పక్క నుండి. మా అయ్యంకుడు ఏం చేశారండి? నాగమ్మని చంపారా? డబ్బులు 20,000 ఇవ్వాల్సి. మా అయ్యంకుడు అప్పు ఇయ్యక్కర్లా, గొడ్డకాడ ఏదో పనులు చేసుకుంటా కూలి పనికి బతుకుతున్నారు. మా ఏప్రాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇసుకలు ఎత్తుంది, ఇవ్వాలి ఎందుకు ఇసుకెత్తింది? ఎందుకు చేసింది ఆ పని? మా ఏప్రాలకి ఎందుకు ఉత్సాహం చేయాలి? నువ్వు ఎంతమందిని చంపుకుంటూ పోతావు? నీ కొట్టు పెట్టి నువ్వు ఎంతమందిని చేస్తావు? బేరానికి వెళ్ళి కూర్చుంటాం, ఇప్పుడు బాగుంటాం కాబట్టి వెళ్ళి కూర్చుంటాం, ఇంకెంతమంది కలిపిద్ది? మా అయ్యంకుడిని ఎందుకు చంపిందో తేలాలండి. గవర్నమెంట్ గట్టి చర్య తీసుకోవాలి. ఇంకా 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు బతికేవాడండి. నా పిల్లలకి తోడుగా ఉండేవాడు. ఒక్కరు కోడు అల్లుడు, నా అల్లుడు అండ లేకుండా పోయాడు. తండ్రి ఉంటే తాగుమోతాడైనా అల్లుడిని చూసుకునేవాడు. ఏ పూటకి వెళ్ళి సాయంత్రానికి వచ్చి అల్లుడిని అక్కడ ఉన్నవరా తిన్నవరని. నా కూతురు అంటే చాలా ఇష్టం అండి ఆయనకి. మేము అవాక్ అయిపోయాము. తాగి చచ్చిపోయాడు కావాలా, ఎప్పుడు ముందు తాగుతాడు కదా, గొంతు ఎండిపోయింది అనుకున్నాం. ఈ తలితే క్షణంగా చూస్తే సైనట్టు పంపించింది, ప్రోత్సాహం చేసింది, ఇచ్చాను నేను బూదిమ్మకి ఇచ్చానని చెబుతుంది. అలా చేసి ఎంతమంది ప్రాణాలు తెస్తారండి? మా అయ్యంకుడు మాకు ఇప్పుడు కావాలి, తెచ్చిస్తారా వాళ్ళు? ఆయన కష్టపడతాడే కానీ ఒకళ్ళకి గొడవలు పోడండి. నీ దగ్గర నువ్వు పని చేస్తే నీ దగ్గర డబ్బులు తీసుకుని నీ పనికి తాగుతాడు, నీ దగ్గర కూడా ఉచితంగా తాగాడు. అలాంటి వాడు మాకు కావాలి. మా అయ్యంకుడు అలాంటి వాళ్ళని వదలొద్దండి. అసలు ఆ ముగ్గురిని వదలొద్దు, ప్రోత్సాహం చేసి ఆ సైనట్ జాటవిందో. మాకు మా అల్లుడికి తండ్రి కావాలి. అది గవర్నమెంట్ న్యాయం చేయండి, పోలీసులు చర్య తీసుకోండి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి కేవలం బాకీ లేనప్పటికీ కూడా వాళ్ళకి డబ్బుల కోసం ఏదైతే అప్పులు తీసుకొని అప్పులు తిరిగి చెల్లించమని అడిగితే చంపటమే కాకుండా భార్యాభర్తల మధ్య విభేదాలు పెట్టి భార్యకి ఏకంగా సైనైడ్ ఇచ్చేసి నీ భర్తను చంపితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు మనం పంచుకుందామని చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఆ మహిళ ఏదైతే తాగుడు వ్యసనం ఏదైతే తన భర్తకుందో ఆ వ్యసనాన్ని అడ్డం పెట్టుకొని భార్యని మోటివేట్ చేయటం ద్వారా చివరికి భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా తీసుకొని వచ్చి భర్తని హత్య చేయించే వరకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాగే ఈ ప్రాంతంలోనే ఈ విధమైనటువంటి దారుణాలకు పాల్పడింది. బయట ఇంకెన్ని ఆ దారుణాలు చేసిందో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే కిరాణా షాప్ పెట్టుకున్నారు, సో నమ్మకంగా నిత్యావసర వస్తువుల కోసం వెళ్తుంటాము, వాళ్ళు బాగానే ఉంటారు అనుకుంటాం, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అలాగనే ఇలాంటి వ్యక్తులు సమాజంలో చీడపురుగులు లాంటి ఇలాంటి మహిళలు మా మధ్య ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.